కాండము 39వ అధ్యాయం 42-43 వచనాలు. The book of Exodus, chapter 39, verses 42 and 43. అందరం కలిసి చదువుదాం. ఏంటి అందరూ ఒకసారి తీసారా ప్రైజ్? అందరం కలిసి చదువుదాం. యెహోవా మోషేకు పరిశుద్ధుడైన మా దేవా, పడుకున్న మా ప్రియ తండ్రి, మీ యొక్క ద్వితీయ కుమారుడు మా రక్షకుడు మా కొరకై కలవశిలలో ప్రాణం పెట్టి లేచిన పునరుత్థానము జీవమైనటువంటి చరిత్రకారుడు అసమానుడు యేసుక్రీస్తు నామముపేట మీకు దాసు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నిజంగా మీ స్తుతిగా చేసిన వందనాలు. నేర్దిన స్థానిక సంఘంలో ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడు నడిపించిన ప్రయత్నం దాసు చెల్లిస్తూ ఉన్నాం. చదువున లేఖన భావం బట్టి చదువునైనటువంటి లేఖన భావం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మల్ని మీ యొక్క వాక్యం చేత ఆత్మ ద్వారా సంధిస్తున్నప్పుడు మేము విని వేరుకు సహాయం దయచేయండి. మీ నామం మహిమపరించుకోనండి. స్థానిక సంఘములకు క్షేమం అభివృద్ధి కలిగించాలని కోరుతూ మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ సంచారం దయచేసి పిల్లలు తల్లిదండ్రులు అందరినీ కూడా మీకు ఆత్మవశం ఉంచుకొని కోరుతూ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సభ్యులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి క్యాననైజ్డ్ 66 పుస్తకాలలో ప్రారంభమైనటువంటి ఆదికాండం నుంచి మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మహాత్మ్యం ఎంత గొప్పదో, దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశాలు ఎంత గొప్పవో మనం గమనించవచ్చు. మొదటి 5 పుస్తకములను కాండముగా, అంటే ఒక చెట్టుకు ఏ విధంగా కాండము బలీయంగా ఉండి చాలా సపోర్ట్గా ఉంటుందో, మిగిలినటువంటి గ్రంథాలన్నిటికీ కూడా ఈ మొదటి 5 పుస్తకాలు ఒక కాండంలాగా ఎంతగానో మొదట ప్రారంభ విషయాన్ని ఆది కాండంలో తెలియజేస్తే, నిర్గమ కాండములో దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు దాస్యం నుంచి ఏ విధంగా దాటి వెళ్ళారు, దాటి వెళ్ళిన ఈ ప్రజలు లేవియ కాండంలో వారు ఏమేమి బలులు అర్పిస్తూ వచ్చారో, సంఖ్యాకాండంలో వారి యొక్క సంఖ్య ఏమైందో, ఎదురుమిత్తమై వారి సంఖ్య లిఖించబడిందో తెలియజేయబడుతూ ఉండగా, ప్రజలు విననొల్లని వారుగా, దేవుని యొక్క వాక్యోపదేశాన్ని గ్రహించని వారుగా ఉంటుండగా, వారు దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయొచ్చు, దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరుస్తున్న సమయాల్లో రెండవసారి దేవుడు మోషే ద్వారా ఉపదేశం చేయించి వచ్చాడు. అదే ద్వితీయోపదేశ కాండం. మనం చదువుతున్నటువంటి నిర్గమ కాండంలోని 39వ అధ్యాయము 42-43 వచనాల్లో గమనించినప్పుడు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగనే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. ఈ 2 వచనాలు బట్టి మనం ఒక క్యాప్షన్ చేయవచ్చు, ఒక అంశాన్ని, ఒక టైటిల్ ఫ్రేమ్ చేయొచ్చు. దేవుడు చెప్పింది చేయటం.
చెప్పినది చేయుట. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఊరికే చెప్పింది చేయటం అంటే జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణాల్లో చెప్పవచ్చు. మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు కొన్ని చెప్తుంటారు, పెద్దలు కొన్ని చెప్తుంటారు, అధికారులు కొన్ని చెప్తుంటారు, పాలకులు కొన్ని చెప్తుంటారు, మన శ్రేయోభిలాషులు కొన్ని చెప్తారు. మన శత్రువులు కూడా మిత్రత్వము చేస్తూ లోన ఒక అజెండా పెట్టుకొని బయటికి మరొకటి చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనకు చాలా వరకు క్షేమం కలిగించవు. ఏమో కొద్ది మాత్రమే కొన్ని విషయాలు ఉంటాయి. కానీ దేవుడు చెప్పినది మనం వినటం ద్వారా, దేవుడు చెప్పింది చేయటం ద్వారా మన అందరికీ ఎల్లవేళ అది క్షేమదాయకం, సురక్షితం. దేవుడు చెప్పింది చేయడం ద్వారా మనకు లాభదాయకం, అది మనకు ఆశీర్వాదకరం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు చెప్పాలి? పిల్లలకు కూడా చెప్తుంటారు కొన్ని, నాన్న అల్లరి చేయొద్దు అని కదా, ఏ బాబు బాగా చదువుకోండి అన మంచిది. అలాగే జనరల్గా చెప్తారు అందరూ ఆరోగ్యం జాగ్రత్త అని కదా. అయితే ఇలా చాలా విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా కొంతమంది చెప్తుంటారు జాగ్రత్తగా డబ్బులు వాడుతూ అని, ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మంచిదే. ఇది దేవుడు చెప్పి కూడా మన క్షేమాన్ని, మన అభివృద్ధిని ఆకాంక్షించి మనం ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశం చేత ఏమి చెప్తున్నాడో మనము ఆదికాండము ప్రారంభం నుంచే, అనగా ఆదాముతో చెప్పిన నాటి నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వరకు చెప్తున్న విషయాలు మనము చదువుతూ వెళ్తున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ఆ మాటల్ని ధ్యానం చేస్తున్నట్లయితే బయటగా అవి మనకి ఎంత ఆశీర్వాదమో అర్థమవుతుంది. చాలాసార్లు మనం వింటూ వింటాం ఈ చెవులు విని ఈ చెవులో వదిలిపెట్టాలంటారు. కాదు, ఈ చెవులో వినాలి, ఈ చెవులో వినాలి, రెండులో పడిపోవాలి. డాక్టర్ గారికి స్టెటోస్కోప్ ఉంటుంది చూసారా? ఏంటి ఎలా ఉంటుంది? రెండు చెవులు ఉంటుందా? గుడ్, రెండు చెవులు ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా ఉంటాయి? ఎన్ని ఉంటాయి మనకి? ఒకటే కదా, రెండు చెవులు. ఇక్కడ డాక్టర్ ఉన్నారు మంచిది. మనం చాలా డాక్టర్ కాడికి కదా, రెండు చెవులు ఉంటుంది. కింద ఇక్కడ మనం పెట్టి చూసేదేమో ఒకటే ఉంటుంది కదా, చెస్ట్ దగ్గర, వెనక అక్కడ చూస్తారు కదా. రెండు చెవులలో ద్వారా మనం విని మనం హృదయంలో భద్రపరచుకొని మనస్సులో యోచించి మనకున్నటువంటి బహిరంగ కనబడినటువంటి అవయవాల ద్వారా సరైన రీతిలో మనం స్పందించాలి. అది మన యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యానికి చాలా క్షేమం. ఇక్కడ చూడండి 42లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతా చేసి ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ. ఎవరు? యెహోవా కనిపిస్తున్నాడు, మోషే కనిపిస్తున్నాడు, ఇశ్రాయేలు. యెహోవా దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఉన్నవాడై ఉన్నాడు. మోషేనేమో దేవుని యొక్క సేవకుడై ఉంటున్నాడు, దేవుని యొక్క సేవకుడు. ఇశ్రాయేలీయులేమో దేవుని యొక్క ప్రజలు, ఏర్పరచబడిన వారై ఉన్నారు. గురు చాలా ప్రాముఖ్యమైనది కదా. దీనిలో సూపర్ ఎవరు? ఉన్నతమైన స్థితిలో ఉండే దేవుడు. ఈ దేవునికి ఏర్పరచినటువంటి మనుషులకు మధ్యలో ఎవరున్నారు? మోషే, దేవుని సేవ. దైవజనుడుగా పిలువబడ్డవాడు, నాయకుడుగా ఎంచబడినవాడు, దేవుడి పక్షంగా ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేసేవాడు, ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టేటువంటి వాడు, దేవుని సేవ. కాబట్టి దేవుని మనం నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని యొక్క సేవకుని నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని ప్రజలుగా ఉన్న మనము కూడా మనం నిర్లక్ష్య పెట్టుకోకూడదు. గమనించండి, దేవుణ్ణి
నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని సేవకుని నిర్లక్ష్య పెట్టకూడదు, మనం కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని సేవకుని విడిచిపెట్టకూడదు, దేవుని బిడ్డలో ఉన్న మనము సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు ఆజ్ఞాపించేటువంటి మాటలు మనం శ్రద్ధగా వినాలి, పాటించాలి. దేవుని సేవకుని ద్వారా తెలియజేసినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా వినాలి, వాటిని ఆచరించాలి. దేవుని బిడ్డలుగా సహవాసంలో ఉంటుండగా ఒకరినొకరు పురికొల్పు మాట కోసమై ఎఫ్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారంగా ఉండాలి, అనగా ఒకరికొకరు బోధ చేసుకునే వారంగా ఉండాలి. కానీ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారే. టాప్లో దేవుడు ఉన్నాడు, తర్వాత దేవుడు సేవకుడు ఉన్నాడు, ఆ దేవుని ప్రజలు ఉన్నారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? దట్ ఈస్ సెకండరీ, అది అవుటర్ సర్కిల్. వారంతా అవుటర్ సర్కిల్. దేవుని ఎరగని జనాంగం ఎంతో మంది ఉన్నారు. ముందు మనం సరి చేసుకుంటే, మన హృదయాన్ని సరి చేసుకుంటే, మన మనస్సును సరి చేసుకుంటే, మన జీవితాన్ని సరి చేసుకుంటే, మన ఇంటిని సరి చేసుకుంటే, మన స్థానిక సంఘాన్ని సరి చేసుకుంటే అది మనకు ఆశీర్వాదకరం. తద్వారా మనం దేవుని మహిమపరచవచ్చు, మనలో ఉన్న క్రీస్తు యేసును కనపరచవచ్చు, ప్రభువుకు సాక్షులుగా ఉండవచ్చు. దేవుని ప్రజలు అన్నదానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దేవుని ప్రజలు అన్నటువంటి దానికి ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, పంపబడిన వారు అనే దానికి ఒక ఏముంటుంది? గుర్తింపు ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఈలాగున యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఎంత చేశారు పని? కొంచెం కొంచెం చేశారా? హోంవర్క్ చేయడం కొంచెం చేసి ఇంకా చేయడం తర్వాత చేస్తా, డాడీ మళ్ళీ చేస్తారు, డాడీ కొంచెం ఆడుకొని వస్తారు అంటారు. పెద్దలు కూడా ఏం చేస్తారు? కొంచెం బాగా అలసటగా ఉంది, తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం. ఇంకో కొంతమంది ఏమంటారు? ఇలా రకరకాలు చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందట? పని అంతయు చేసిరి. వాట్ ఎవర్ గాడ్ అసైన్డ్ ద వర్క్ టు దెమ్, దే హావ్ అకంప్లిష్డ్ టోటలీ. దేవుడు వారికి ఏ పనినైతే అప్పగించాడో ఆ పని అంతయు కూడా పూర్తి చేశారు, ఆ పని అంతయు చేశారు. మోషే ఆ పని అంతా చూసినప్పుడు అబ్బా ఎలా ఉందండి, ఎంత ఆనందించాడో, ఎంత సంతృప్తి చెందాడో. మోషే ఆ పని చేసినప్పుడు దేవునికి ఎంత గొప్పగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండవచ్చు, ఈ ప్రజలు కూడా ఎంతగా అభినందించి ఉండవచ్చు. మనం కూడా చెప్పిన పని చేయటం, ఆ చెప్పిన పని పూర్తిగా మనంతా కూడా చేయటం మనకి ఎంతో క్షేమకరం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. కొంతమంది పని చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు, కొంతమంది పని చేయాలంటే హుషారుగా చేస్తారు. ఇంకొక మెట్టు మనం చూసినట్లయితే పుట్టింట్లో పని చేయాలంటే ఉరుకు పరిగెత్తుతూ పనులు చేస్తారు, మెట్టింట్లో పని చేయాలంటే ఏడుస్తూ తుమ్ముతూ దొరుకుతూ పని చేస్తారు. అవునా? మరి సంఘాలు కూడా అట్లా ఉండకూడదు. దేవుడి కొరకు జీవించడం, పని చేసినప్పుడు కూడా అలా ఉండకూడదు. ఎక్కడైనా సరే మన వంతు, మన పని, మన వారు, మన ఇల్లుగా భావించి మన సంఘము, మన పరిచర్య, మన దేవుని కోసం చేస్తున్నామనేటువంటి ఆలోచన కలిగి, అతి దృక్పథం కలిగి చేస్తే చాలా సంతోషం. ఏ పని చేసినట్ట సంతోషంగా చేస్తూ ఉంటే చాలా. మీరు పంట పని చేసేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళ గురించి కొంతమంది చూసుంటారు, వినుంటారు. అందరూ తెలియకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడుతుంటా, పరుచుకుంటా కదా, వాళ్ళు ఒకరికొకరు ఉరుకుంటూ పని చేస్తామంటే ఎంత భారమైన పని, ఎంత కష్టమైన పని అయినా
ఎంత బరువైనా కానీ చాలా తేలిక అయిపోతా ఉంటుంది. ఈ స్లోమని చేస్తా ఉండేది ఏడుస్తా ఉంటే ఏడ్చినట్టే ఉంటుంది, ఏడుస్తా ఉంటే ఏడ్చినట్టే ఉంటుంది. ఎంత కష్టం అనిపిస్తుందో. చిన్న పని అయినా ఇష్టం లేకుండా చేస్తే మాత్రం అది ఎంతో పెద్ద గురిబండ అంటారు కొంతమంది. మా గురిబండ పెట్టారు. దేవుడు ఎప్పుడు పెట్టడు. దేవుడి యొక్క పని విషయంలో దేవుడు ఎప్పుడు కూడా చేయలేని వారి మీద ఆ పని పెట్టనే పెట్టు. మనం ఒకరికొకరు పులికొలుపుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు బోధ చేసుకుంటూ, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగేసుకుంటూ, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు సహకారంగా ఉంటూ దేవుడి పని జరిగిస్తూ ఉంటారు. వారు ఆ పని అంతయు చేసి మోషే ఆ పని చూసినప్పుడు అంట, ఆ పని అంతా చూసినప్పుడు ఎలా ఉంది? యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు దాన్ని వచ్చి నువ్వు ఈ పని చేసింది, నీకు వచ్చి నీ పని చేయాలా? అదే నీకెంత కర్మ పట్టింది అని అంటారు. వీళ్ళెవరు? చేపిస్తున్నారు. వాళ్ళెవరు? పాడేస్తున్నారు. వాళ్ళెవరు? అభ్యంతరపరచరు. ఒకసారి మనం నెహెమ్యా గ్రంథాన్ని ఆలోచించకపోతే పట్టాలి, సమయం బట్టి ఉంది కదా. మరి ఆ ఊళ్ళో ఉన్న చాలా మంది యూదులు, ఎంతో మంది శత్రువైన వారు అవి దండెత్తుతూ వస్తూనే ఉన్నారు. అప్పటికే చాలా యుద్ధాలు జరిగాయి, చాలా మంది లక్షల మంది చచ్చిపోయారు. నెహెమ్యా ఏమో ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడు ఉన్నాడు. వీరేమో వాళ్ళ యొక్క యెరూషలేములోనే ఉంటూ ఉన్నారు. వచ్చిపోయే వాడిని నా సమాచారం అడిగా, మన వాళ్ళు ఎట్టున్నారు, సొంతూరులో అడుగుతారు కదా, పుట్టింటోళ్ళు ఇంకా అడుగుతారు కదా. మంచిది. మన స్నేహితుల గురించి, మన ఐదోళ్ళ గురించి, చుట్టుపక్కల గురించి, అందరి గురించి అడుగుతాం, బంధువుల గురించి ఇలా. సరే, ఈయన కూడా ఏం చేసేవాడంటే ఆ యొక్క యెరూషలేము గురించినటువంటి సమాచారాన్ని సేకరించేవాడు నెహెమ్యా. సేకరిస్తుంటే ఒక దినమున వారు చెన్నారయ్యా, ఏముంది, యెరూషలేము ప్రాకారాలన్నీ మూసబడ్డాయి, జనులంతా శ్రమ పొందుతున్నారు, ఎంతో పాలయ్యారు, యెరూషలేము గుమ్మాలన్నీ కాల్చబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ చాలా మంది చనిపోయారు. ఏం చెప్పుకుంటూ అసలుకి అక్కడున్న మరి ఏం చేస్తున్నట్టు, అక్కడున్న ఏమి స్పందించినట్టు, అక్కడున్న ఎలాంటి చదువు చూపించినట్టు, ఇనిషియేషన్ ఏమైనా ఉందా? ఏమైనా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకొని ముందుకెళ్ళి పనిచేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? లేరు. కానీ ఈయన తెలియజేసినాక ఆయన దేవుని కూర్చొని, దేవా ప్రభు స్తుతించి మహిమపరుస్తూ, నా తండ్రి యొక్క పాపం, నా తండ్రి వారి పాపం, నా యొక్క పాపం, ఈ జన్మ పాపాన్ని క్షమించు అని అడిగి దేవుని విజ్ఞాపన చేశాడు. దేవుడు రాజు యొక్క మనసును కలిగించాడు. వారి ద్వారా అనుమతి లభించింది. వెళ్తూ ఉండగా కావాల్సినటువంటి సామగ్రి అంతటి సమకూర్చారు. ఈరోజు వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ చెక్ ఎలా ఉంటుందో అలాగా ఆ రోజుల్లో కూడా ఉంది. కాబట్టి ఆ పక్క దేశం వారికి ఏం చేశారు? ఆ రాసిచ్చారు కదా, రాజుగారు ఇచ్చారుగా, ఇచ్చారు. సో చాలా వాటి సమకూర్చాడు, పరివారంలో మమ్మల్ని పంపించాడు. అన్ని దూరం వెళ్ళాలి. వెళ్ళి ప్రారంభించిన తర్వాత వారిలో ముగ్గురు వచ్చేసి సంతోషపడాల్సింది పోయి వీళ్ళు ఏం చేశారు? అరే ఈయనెక్కడి నుంచి వచ్చారా బాబు, ఈయనెక్కడో బాబు, వీడికి వచ్చి ఇక్కడ పని మొదలు పెట్టాడు అని దిగులు పడటం, బాధపడటం మొదలైంది. తర్వాత ఈ యొక్క నెహెమ్యా వారికి ఈ విషయాన్ని పట్టుకొని వారిని ప్రోత్సహిస్తూ, రండి మళ్ళా మనం కట్టుదాం, కమ్ లెట్ us rebuild, కమ్ లెట్ us rebuild. సో ఈ దినాల్లో కూడా చాలా మంది ఆత్మీయ జీవితాలు సన్నగిలి పడిపోయినాయి. సాధారణ చెరవడిపోయాడు, ప్రార్థన తగ్గిపోయింది, విజ్ఞాపనలు పాల్గొనట్లేదు, వ్యక్తిగత వాక్యం ధ్యానం చేయట్లేదు, కుటుంబ ప్రార్థన లేకుండా పోతున్నాయి, బైబిల్ క్లాస్ అటెండ్ కావట్లేదు, ఆరాధన క్రమంగా రావట్లేదు, బలలో యోగ్యంగా పాల్గొనట్లేదు, పరిచయ కొరకు మనం ఏమి సహకరించట్లేదు. అంతేకాదు కుటుంబాలు దర్శించట్లేదు, ఎవరైనా బాధపడితే వారిని పరామర్శించట్లేదు,
ఇలా ఒక్కటొక్కటిగా చూసుకుంటూ పోతున్నట్టయితే ఒక్కటొక్కటిగా అన్ని పడిపోతున్న పరిస్థితి, పతనం స్థితిలోకి వెళ్ళింది. హోంవర్క్ చేయకుండా, క్లాస్ వర్క్ చేయకుండా, చదవకుండా పరీక్ష రాయగలరా? ఒకవేళ పరీక్షకి కూర్చొని క్వశ్చన్ పేపర్ సరిగ్గా రాయగలరా? ఆన్సర్ చేయగలరా? అంతే. మన పరిస్థితులు కూడా అంతే. చివరికి అట్లయిపోయి ఉన్నది. అలాగా కుటుంబ వ్యవస్థలు, వ్యక్తిగత వ్యవస్థ, సంఘ వ్యవస్థలో వేతులు బారిపోతా ఉన్నాయి. సరే, వీళ్ళు ఎలా తెలుసుకోలేదు? ఈ నెహెమ్యా పోయి పని జరిగిస్తూ ఉంటే వీళ్ళు ఎంత జీవితం బాధపడతాం. లోబియా సంఘాలు వీళ్ళంతా గురిగా చేస్తా ఉన్నారు. ఒక సమయంలో నెహెమ్యాను చంపాలనుకుంటున్నారు. ఒక చేత ఆయుధాన్ని మరో చేత పని జరిగించారు. గోడ కడితే ఎగతా చేస్తున్నారు. ఒక నక్కంట ఈ గోడ మీదకి వెళ్ళి నడుస్తుంటే అది కూలిపోతుంది. ఈ రోజులో కూడా మనల్ని ఎగతా చేసేవారు ఉన్నారు. ఏమండి? బాధ పెట్టేవారు ఉన్నారు, శ్రమ పెట్టేవారు ఉన్నారు, హింసించేవారు ఉన్నారు. మరి ఇక్కడ నెహెమ్యా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఈయన దేవునితో మాట్లాడాడు. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. మనం దేవునితో ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతుంటాం. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వాడై, దేవుని కొరకు సాక్షిగా నిలబడి దేవుని పని జరిగించడానికి పూనుకున్నవాడు, ఇతరులు పురికొల్పిన వాడు, పనిని ప్రారంభించిన వాడు, పని కొనసాగించిన వాడు, తగిన కాలం పని పూర్తిగా సంపూర్తి చేశాడు. చెప్పిన పని చేయాలి. ఇక్కడ మోషే పని అందరూ చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించిన వాగ్దానం చేసింది. అలాగనే చేసింది. అలాగనంటే ఎలాగ చెప్పాడు అనే నీ చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అట్లా చేయాలి. మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంజనీరింగ్ ప్లాన్ ఒకటి ఉంటుంది, ఇవి కట్టించేది, మేసిచ్చే సలహాలు ఇంకో రకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? గవర్నమెంట్ రూల్స్ ఒకటి ఉంటాయి, జనాలు పాటించేది కూడా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆంక్షలు కొన్ని ఉంటాయి, ప్రజలు భిన్నంగా నడుచుకుంటే తదుపరి చర్యలు భిన్నంగా ఉంటాయి. అంతేగా? అలాగే దేవుడు ఏదైతే చెప్పాడో అలాగనే చేస్తే క్షేమకరం, భిన్నంగా చేస్తే పరిస్థితులు తారుమారుతాయి. చూడండి, అలాగనే చేసింది కనుక మోషే వాడు ఏం చేశాడు? దీవించాడు. 32 వచ్చిన చూడండి, 32 అక్కడ 39, 32 ప్రత్యక్ష గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడిను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. చూసారా? ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరం యొక్క పని యావత్తూ సంపూర్తి చేయబడింది. చూసారా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రత్యక్షపు గుడారం మందిరం యొక్క పని. ప్రత్యక్ష గుడారం అంటేనే ఆ దినంలో చాలా శ్రేష్టకరమైంది ఎన్నదైంది. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క మందిరం యొక్క పని ఎలా చేయాలో, ఎంత కొలతలు చేయాలో, ఎప్పుడు ఎవరెవరు చేయాలో, ఎందుకు చేయాలో అన్ని దేవుడు బయలుపరిచితే వారు మోషేకు ఆజ్ఞాపించినట్టుగా ఆ యావత్తు పని సంపూర్తి చేయబడి కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలంతా చేశారు. మరి కొంతమంది చూద్దామా? లేఖనాలు చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 5 verse 14. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే శుద్ధుడాయెను. చూసారా? దేవుడు తన సేవకుడు దైవజనుడుగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా పిలువటువంటి ఎలీషా ద్వారా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎవరికి? ఒక దేశపు సైన్యాధిపతి అయిన, దేశపు సైన్యాధిపతి
మిలిటరీ ఆఫీసర్. సో ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆయనకి ఏముంది? పరాక్రమం ఉంది, శౌర్యం ఉంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్న సంతోషం ఉందా? నీకు ఇంట్లో లేదు, ఒంట్లో లేదు. ఎందుకు? అదే ఒక పెద్ద సామెత చెప్తారు, అంగట్లు అన్నీ ఉన్నా అబ్బో రాజేసి మీకు అంగట్లు అన్నీ ఉన్నాయంట, అంగట్లు చేయనంట. ఈయన సైన్యాధిపతి, అన్ని హంగులు ఆర్పాటాలు ఉన్నాయి. ఒక రమ్మంటే వస్తాడు, ఒక బొమ్మంటే పోతాడు, కూర్చుంటాడు, ఏమంటే చేస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ దేహంలో ఉంది కుష్ఠులో. ఆయనకు సంతోషం లేదు, ఇంట్లో భార్య పిల్లలు కూడా. ఒక చిన్న పని మనిషి ఇశ్రాయేలు దేశంలో ఈ యుద్ధం జరగగా చెరపట్టి తీసుకొని రాబడిన ఆ చిన్నది ఆ పరిస్థితి గమనించి అన్నీ ఉన్నాయి నా యజమానురాలకి, కానీ వీళ్ళకి సంతోషం లేదు, సమాధానం లేదని చెప్పి నా యజమానుడు ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి దైర్యం దగ్గరికి వెళ్తాం. అయితే అక్కడికి వెళ్తే ఏదో దొరుకుతుంది అనుకున్నారు. ఈయన చేసిన రాజు చేత ఒక లెటర్ రాయించాడు. అక్కడికి వెళ్ళి ఆ రాజుకి ఇస్తే ఆయన బట్టలు దించుకుని ఏడుపుతా ఉన్నాడు. నేను మనుషుల్ని బాగు చేసేవాడినా, బతికించటన్నా అనేసి. కానీ అప్పుడప్పుడు పనివాడు భయ్యా ఆయన ఇదిగో మన దేశంలో శోభపట్నం ఉన్నాయి కదా, ఎవరు దైర్యం అనేటువంటి ఎలీషా దేవుడు సేవకుడు ప్రవక్త, ఆయనని పంపండి, మీరు బాధపడతారు. దేవుడు డైరెక్ట్ గా ఎప్పుడు అన్ని విషయాలు చదువు చూపించడు, అన్ని నేరుగా చేయడు. దేవుడు తన సేవకుల ద్వారా జరిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నాడు, వచ్చి తల మీద చేయి పెట్టి లేకపోతే ఒళ్ళంతా కదివి అవును బాగు చేస్తాడేమో అనుకున్నాడు. ఈ రోజు చాలా మంది ఏమంటారు, అయ్యా చేయి పెట్టి ప్లాన్ చేయాలి, తల మీద చేయి పెట్టి ప్లాన్ చేస్తేనే. అయితే ఒక విషయం గమనించండి, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేటోళ్ళకు, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటోళ్ళకు, వాళ్ళు ఉన్న వీళ్ళకి వీళ్ళు ఉన్న వాళ్ళకి ఈ అపవిత్ర ఆత్మలు కానీ బలహీనతలు ఏమన్నా ఎక్స్చేంజ్ అవుతుంటాయి. తెలుసా విషయం? నా సమస్యలు ఉంటాయి, జాగ్రత్త. అందరూ పడి ఒక చేతులు పెట్టుకోకండి, మీరు కూడా చేతులు పెట్టాలి, అడగండి. మీరు గమనాన్ని చదవండి. రైట్, సరే ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ అట్లా అనుకున్నాడు, కానీ ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు? అయ్యా నువ్వు వెళ్ళి ఆ యోర్దానులో 7 సార్లు మునిగిలేమన్నాడు. ఇదేంటయ్యా, నేను ఏదో పెద్దగా ఆశించి వచ్చాను, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను, కానీ ఈయన సింపుల్ గా నా పనులతో చెప్పి పంపించాడు. లోపలికి కూడా రాగలేదే, చేతులు పెట్టలేదే, నాతో మాట్లాడలేదే అని అనుకున్నాడు. వ్యసనపడ్డాడు, ఆయాసపడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, అలిగిపోవడానికి ప్రయత్నం చేశాడు. అబ్బన్నాడు, అయ్యా ఎందుకు ఆయన ధైర్యం మీద చెప్పింది, ఏం పెద్ద కష్టం కదా, చెప్పించేయి నాయన అన్నాడు. అదేనా 14 చూడండి. అతను పోయి ధైర్యంతో చెప్పినట్టు యోర్దానులో 7 మార్లు మునగగా అతని దేహం ఎలా ఉందట? పసిపిల్లల దేహం. అబ్బో, పసిపిల్ల దేహములనై అతడు శుద్ధుడాయి. ఒక్కసారి మునిగిలేస్తే బాగాలి, 2 సార్లు మునిగిలేస్తే బాగాలి, 3 సార్లు మునిగిలేస్తే బాగాలి, 4 సార్లు మునిగిలేస్తే బాగాలి, 5 సార్లు 6 సార్లు. పరీక్ష, ఓర్పు పరీక్ష, సహనానికి పరీక్ష. 8 సార్లు మునిగిలేస్తే ఏం కాదు, అయ్యా ఒక్కసారి ఎంతసేపు సరే 7వ సారి మునిగిలేసరికి ఏమైంది? కుష్ఠరోగం ఎటుపోయిందని లేదు, దేహం ఉంటుంది ఆ పొడవన్నీ, ఆ రసిక, ఆ గాయాలు, ఆ వాపులు అన్నీ ఏమైనా తెలియదు. పటుమాయ పసిపిల్ల దేహమలేనై శుద్ధి ఆయన. ఇట్స్ నాట్ ఎ మెరిట్, ఇట్స్ నాట్ ఎ వండర్. ఇది ఒక శుచిక్రియ కాదా, ఒక గొప్ప అద్భుతం కాదా? ఎంత గొప్ప స్వస్థత! ఈ రోజు ఇలాంటి వాటి గొప్ప వ్యాపారం ముందు వచ్చి అడబెట్టు తర్వాత వస్తారా తల మీద చేతులు పెడుతున్నాడు. మీకు తెలుసా, మామూలుగా తల మీద చేతులు పెట్టాడు దేని
అయ్యా వాడు నా తల చేయి పెట్టాడు, ఏదో కష్టపడ్డాడు నష్టపెట్టాడు అవునా? ఎందుకు ఆ బాధలన్నీ? అయ్యొద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతూ. లేఖన భాగాలు అంటే మనకి ఇంకేం కావాలి? ఇప్పుడు ఆయన చెప్పినట్టు పోయాడు, చేశాడు, 7 మార్లు మునిగాడు, నదిలోంచి లేచాడు, అతని నుంచి. ఆయనకు మా దేశం గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అన్ని ముందున్నాడు. ఇప్పుడు ఏమైంది? స్వస్థపరచబడతాం. అమ్మో ఏమో కానీ దేవుని సేవ చెప్తే చేయడం మంచిది. అలాగని చెప్పేసి మీరు దయచేసి గమనించండి, నేటి దినాల్లో క్రీస్తు విరోధులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వంచకులు ఉన్నారు, జీతగాళ్ళని కాపురులు ఉంటున్నారు, రకరకాలుగా దేవునికి విరోధమైనటువంటి బోధన చేసేవాడున్నారు. జాగ్రత్త. స్వస్థత పండుగలు, స్వస్థత కృపా పండుగలు, ఇంకా ఎన్నెన్నో బ్యానర్లు వేసి తను రకరకాలు చేసేవాళ్ళు ఉంటున్నారు. సువార్త గురించి చెప్పండి ఎంతమంది వస్తారు? బైబిల్ క్లాస్ అని చెప్పండి ఎంతమంది వస్తారు? ప్రార్థన కూడా విజ్ఞాపనం చెప్పండి ఎంతమంది వస్తారు? ఉపవాసాలు చెప్పండి, తగ్గిపోతా ఉంటుంది కదా. స్వస్థత గుడికలా చెప్పండి, అబ్బో కుల మత భేదాలు లేకుండా అరే అంటే బాగుపడదు, అంటే బాగుపడదు, మనం తీసుకురా, వాళ్ళు పిలిపించు, వీళ్ళు పిలిపించు, ఎవరైనా పర్లేదు, నిండిపోదు. కానీ ఈర్ష్య ప్రవర్తనకి అభిషేకం చేసుకున్నాడా? ఈర్ష్య ప్రవర్తన అవుతానని చెప్పించాడా? లేదు. కాబట్టి దైవజనుడు తన స్వార్థం కోసం వేయించాడు. కాబట్టి ఆయన చెప్పింది చేయడం ద్వారా గొప్ప విలువైన స్వస్థత కలిగింది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2 సంగతులు మనం చూస్తాం అక్కడ. వాటి దేవుడు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పిన విషయం ఏమన్నాడయ్యా? ఇది కళ వస్తుంది కదా, నువ్వు ప్రార్థన చేశావు, ఇక్కడ అహాబేజుల సంగతి నువ్వు ఎదిగినావు, దైవ సంగతి ఎదిగావు, విగ్రహాలు పెరిగిపోయింది, బయలు భక్తులు ఎక్కువైపోయారు, బయలు దేవతలు ఎక్కువైపోయారు, ప్రవక్తలు ఎక్కువయ్యారు. కాబట్టి ఈ గందరగోళ అన్యాయక్రమం పెరిగిపోయింది కనుక ఏంటి విసిగిపోయి ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలియా. మన విజ్ఞాపన అదే కదా చేసింది. యాకోబు గుర్తుందా? రైట్. అలాగే ఆ విషయాన్ని నేను ఆ జోలికి పోను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే కానీ నీతిమంతులుగా జీవించాడు, పౌరుషమైన రోషమైన వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయింది. అయితే వర్షం అయిపోయింది. దేవుడు ఏం చేసింటే ఏలియా చెప్పాడు, ఏలియా గారికి ఏమని చెప్పాడు? నువ్వు కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అయ్యా నేను అక్కడికి పోను, పోతా అన్నాడా? కెరీతు వాళ్ళ దగ్గరికి పోను పోయాడంటే. మరి అక్కడికి పోతే తిండి తిప్పరు ఎట్లా? ఈ రోజుల్లో సేవకు కూడా కొంతమంది చేయాలని ఆశ ఉంటుంది. సేవకు వస్తే మాకు లాభం ఏంటి, దేవుడు మాకు ఏమిస్తాడు అని ఆలోచన పడుతున్నారు. మరి ఏరియాగా ఉన్న దేవుడు ఇస్తానని చెప్పాడా? నువ్వు వెళ్ళి కిరీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా అన్నాడు. అంతే. సింపుల్ ట్రస్ట్. ఇంట్రెస్ట్ కాదండి, వడ్డీ వ్యాపారం కాదు, ఇంట్రెస్ట్ కాదు, ట్రస్ట్ అంటే విశ్వాసం, నమ్మకం. దేవుడి యందు భారం, విశ్వాసం ఇచ్చాడు, దేవుడికి లోబడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు, వెళ్ళాడు కిరీట్ వాళ్ళకి. కరువేమో తాండవిస్తా ఉంది దేశం అంతటా. అయితే ఏలియాకు మరి తిండి తిప్పలేవారు? ఏ రోజు పొయ్యి పెట్టి వండాడా? ఎవరన్నా అమ్మలక్కలు పంపించారా? బంధువులు స్నేహితులు పంపించారా? ఇరు పొరుగులు పంపారా? ఏమి మరి ఎట్లా? చాలా కష్టం కదండి, ఇబ్బందిరా. అయితే అట్లా అనుకోవాలా? ఎస్, ఐ ఆమ్ హిస్ సర్వెంట్, whatever my God tell me, I will do it. Wherever he send me, I will go. అని అనుకున్నారంటే నేను దేవుని సేవకుని, దేవుడు ఏ మాట చెప్తాడో అది వింటాను, దేవుడు ఏం చెప్తాడో చేస్తాను, దేవుడు ఎలా చోటికి వెళ్తానని చెప్పాడు, వెళ్ళాడు. అయితే కరువు కాటకాల్లో కూడా అనేకులు ఆలోచన చచ్చిపోయారు. కానీ దేవుడు వీళ్ళు దేవుని సేవకు ఎలాంటి వాడు చూసారా? ఉదయము సాయంకాలం కాపోలము ద్వారా ఏం చేశాడు? రొట్టెలు మాంసం. అబ్బో ఇప్పుడున్న డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు బరువు
ఏమంటే మీ విషయంలో ఎక్కువ రొట్టెలు తింటున్నాం కదా, చాలా మంది తింటున్నారు అండి, లావైన వాళ్ళు తింటున్నారు కదా, మంచిది. అయితే ఆ రోజుల్లోనే గ్రేషియస్ ఫుడ్, ఏరియా మంచి ఫుడ్, డెలిషియస్ ఫుడ్. రొట్టెలు మాంసము దేవుడు పంపించాడు, తిన్నాడు. ఆ వాగులో నీరు తాగాడు, అయిపోయి నీళ్ళు అయిపోతుంటే ఏం చేశాడంటే దేవుడు మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కడికి, అడవిలో పోయాడు. అడవిలో పోతే ఉంటాయి జంతువులు కదా, వైద్యులు జంతువులు. అక్కడికి వెళ్తే ఆ యొక్క సాగిపోతాడు చిన్న గ్రామం వచ్చింది, ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పినట్టు ఈయన వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఆ యొక్క విధవరాలు చెప్తాడు, అమ్మా ఏంటమ్మా, ఎందుకమ్మా, కడుపు వచ్చింది కదయ్యా, ఆ యొక్క పట్టు కొంచెం పిండి ఉంది, గుడ్డులో కొంచెం నూనె ఉంది, అది చేసుకుని నేను అప్పుడు మాట తిని చచ్చిపోదాం, లాస్ట్ మీల్, లాస్ట్ సప్పర్ అన్నట్టుగా, ఇక చివరి ఆహారం అనుకున్నారు. ఇక అనుకోని పుల్లలు ఎవరికి వచ్చిందంట. మీకు పాట తెలుసురా, తెలుసా? రైట్, సరే తీసుకుని అంటే లేదు ఆమె ఏమన్నా, ఆయన ఏమన్నంటే నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా మొదట ఆ ఫోన్ అయిక చేసిన ఆయన తీసుకున్నాను, ఒకటే కదయ్యా, ఏదో నేను అప్పుడు తీసేసుకోవాలి, ఏదమ్మా నువ్వు వెళ్ళి తీసుకురా అంటే మాను కూర్చోండి, నమ్మింది, లోబడింది, చెప్పింది చేసింది, వెళ్ళింది, తొందరగా పోలేదు, తీసుకెళ్ళి వంట రగిలించింది, ఆ యొక్క తొట్టిలో ఉంటే కొచ్చెప్పింది, పిసికింది, ఆ నూనె పెట్టి ఆ నూనె రొట్టె కాల్చింది, తీసుకొచ్చినాక ఆయన దైవం దగ్గర తీసుకొచ్చాడు. దేవుడు కృతాసం చెల్లించి ఆ యొక్క ఏది ఆశీర్వదించాడు. తర్వాత ఏది పూజ చూసరికి తొట్టిలో ఉంది, పొంగి కొలుతా ఉంది పిండి, గుడ్డిలో నూనె పొంగి కొలుతా ఉంది. కరువు తీరు పర్యంతం వరకు కూడా దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను పోషించాడు. ఎవరు నా అనేటువంటి వారు లేకుండా ఎక్కడో అడుగులో చిన్న మారుమూల కుగ్రామం పడినటువంటి ఆ విధవాన్ని అపమానించు దేవుడు. దేవుడి మాట వింటే, దేవుడు చెప్పింది చేస్తే మనకెంతో క్షేమం. తరువాతి మాట యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, ముగిద్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయడని. చూడండి, ఆయన మీతో చెప్పున్నది చేయడని. ఇక ఎవరు యేసుక్రీస్తు తల్లిన మరియ, అవునా? అక్కడ ముందు డైరెక్ట్ ముందు యేసు దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అమ్మ నీతో నాకేం పని అన్నాడు. నా సమయం ఇంకా రాలేదు కదా అంటే ఆయన తగ్గట్టు ఇప్పుడు యేసుతో ఏమైనా మాట్లాడిందా? నువ్వు ఏంటయ్యా నువ్వు చెప్పింది ఇదో చేయవు, ఏం తల్లి నేను చెప్పింది నా మాట లెక్కలేదు అని అన్నదా? లేదు. ఆ పరివారం చూసింది, ప్రచారం చూసి ఆయన మీతో చెప్పున్నది. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆనుకున్నటువంటి విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి ఆ పని ఎలా అనుకున్నటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభు ధరించబోయే ఆ గొప్ప సూచక్రియ ఆమె ఎరువులు కనుక పంచాలు నేరు ఆయన మీతో చెప్తున్నది. పెళ్ళిళ్ళు కూడా ఈ మాట చెప్తూనే ఉంటారు. కానీ చాలా చూడండి, దేవుడు చెప్పింది, యేసయ్య చెప్పిన మాట వింటే చాలు. ఏం జరిగింది అక్కడ ద్రాక్షరసం అయిపోవచ్చింది. ఆ యొక్క అల్లరి ఏంటి మారిపోయలేదు. కాబట్టి ద్రాక్షరసము లేకపోతే సమస్యలు వస్తాయి, ద్రాక్షరసం లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. ఆ ద్రాక్షరసం ఎవరికైనా ఇవ్వకపోతే ఆ ప్రాణమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో తర్వాత ఎలాంటి ఆరోపణలు చేస్తారో తెలియదు. ఈసారి పిలిస్తే వస్తారా? రాదు. కాబట్టి ఈ విషయాన్ని ఈమె సున్నితంగా ఆ ప్రచారం చేసి ఆయన మీద అని వాళ్ళు వెళ్ళారు. యేసు ఏం చెప్పాడు? ఇదిగో శుద్ధీకారం 2-3 స్తూపులు బట్టి 2 రాతి బాలు అక్కడ ఉంటే మీరు వెళ్ళి ఆ రాతి బాల నీళ్ళతో అంచుల మట్టుకు నింపండి అని చెప్పాడు. అంతే, నీళ్ళతో నింపమన్నాడు రాతి బాల. మరి ఎలా నింపేశారు సింపుల్గా, వాళ్ళు కూడా చెప్పింది చేశారు. మరి ఏంటి
ఇక కావాల్సింది ద్రాక్షరసం. ఆమె మీద చెప్పి ఆయన మీద చెప్పి చేయండి అని మరీ చెప్పింది. యేసుప్రభువేమో ఆ రాజభవనం నీరుతో నింపండి అని చెప్పాడు. మరి ఏంటి అయితే దేవుడు అక్కడున్న అక్కరని ఎరిగినవాడు, అవసరతను గుర్తించినవాడు, పరిస్థితిని గమనించినవాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేయడం ద్వారా ఏమైంది? ఆ రాజభవనంలో ఉన్న నీళ్ళని ద్రాక్షారసముగా మార్చడం. దేవుడు చెప్పింది చేస్తే మన అవసరాలు తీర్చబడతాయి. దేవుడు చెప్పింది చేస్తే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు చేసింది చెప్తే జరిగిస్తే మనకు అద్భుతాలు దొరుకుతాయి, ఆశ్చర్యకార్యాలు దొరుకుతాయి, సూచక్రియలు దొరుకుతాయి. దేవుడు చెప్పింది చేస్తే చాలండి. దేవుడు చెప్పింది చేస్తే చాలు. అలా అనుకున్నారు. ఏంది ఎవరైనా ముందు జబ్బులు పోస్తారా, మంచిగా పోస్తారు కదా మొత్తం ఉన్నప్పుడు, ఇది చివరిలో మంచి శ్రేష్టకరమైనది పోశారు అని అనుకున్నారు. రైట్, ఆయన మీతో చెప్పింది చేయండి. సరే, మీరు తర్వాత మీరు చూసుకోండి. నేను ఒకటి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. అయితే నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగేటువంటి పాజిటివ్ కొన్ని చెప్పాను కదా, నెగిటివ్గా ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే అసలు అపవాది సర్పం విషయంలో వచ్చి అవత అంటాడు. ఉచ్చతం మొదలుపెట్టి చాలా పర్లేదు. అప్పుడు ఆయన ఏమేమి చెప్పారా అంటే నాకు చెప్పారు. చెప్పేసరికి నిజమా, ఇది నిజమా? కాబట్టి దేవుడు ఏమి చెప్పాడో ఆమె తెలుసు. అయితే ఈయన ఆమెతోనే చెప్పించాడు, ఆమెతోనే పక్కలో పెట్టించాడు. మీరు వస్తారండి, మీరు చావనే చావాలమ్మా, మీరు చావనే చావదు. మీ నేత్రాలు తెరబడతాయి, మీ నేత్రాలు ప్రకాశించబడతాయి, మీరు దేవదూతల వల్ల ఉంటారు. అమ్మా ఇలా పోయేసరికి అమ్మమ్మ దయచేసి గమనించండి, అవలారా మీరు అవ్వాలి కాదు, స్త్రీలు కదా. చాలా మంది పొగిడిపోతారు. ఎవరైనా నా పొగుడుతుంటే చాలా సంతోషం, పొగడతలు కావాలి. పొగడతల్లో మునిగిపోవద్దు ఎప్పుడు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఎవరైనా సరే. కొంతమందికి బాగా పొగుడుతుంటే ఆ రోజుల్లో భట్రాజులు అనేటువంటి వారు ఉన్నారు. పూర్వకాలం రాజులు రాజా అని చెప్పేసి నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు యూరుడవు, సూర్యుడవు అనేసి రాజును పొగుడుతుంటే ఆయన మెడలను హారాలు తెచ్చేసి విసిరేసేవాడు భట్రాజు. సరే, నీకు చాలా తెలియదు నాకు. ఇట్లా జనాలు ఈరోజు పొగుడుతుంటే వాళ్ళకి చాలా అవకాశాలు కల్పిస్తారు. పెద్దలైనా, సేవకులైనా, కుటుంబాల్లో ఉన్న వాళ్ళైనా, అమ్మ నన్ను పోయాడు కదా, నన్ను బాగా మెచ్చుకున్నాడు కదా అని మెచ్చకుండా ఇవన్నీ హెచ్చరించారు అనుకో, అయిపోయాయి. నెక్స్ట్ కాల్ ఉండదు, నో ఇన్విటేషన్, నో ట్రీట్మెంట్, నో హాస్పిటాలిటీ. అవునా? ఇవి జరుగుతాయి, జరుగుతున్నాయి. రైట్, అలాగే జరిగింది అక్కడ. తర్వాత ఏమైపోయిందామా, హవ్వ, ఆదాము ఇద్దరు దేవుడు చెప్పింది ఇది కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయలేదు. కానీ సాతాను చెప్పింది చేయడం వాళ్ళు ఏమైనా పతనమయ్యారు, శిక్షకు గురయ్యారు, శాపానికి గురయ్యారు, ఏదో తోట నుంచి వెలగొట్టబడ్డారు. అమ్మో, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు. సమూయేలు మొదటి గ్రంథం 11వ చూస్తే సౌలుతోటి ఆనాడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, అయ్యా అప్పుడు ఏం చేసి సమూయేలు ప్రవక్త కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఏమైంది, ఆయన చెప్పింది ఈయన ఏం చేశాడు, స్వయంగా దానియేలుకి బలి అర్పించేశాడు. ఎవరు? సౌలురాజు. ఇంకొక సందర్భంలో సౌలురాజు ఏం చేశాడు తెలుసా, అన్నిటి అమాలేకులందరినీ పూర్తి నాశనం చేయమన్నాడు. పశు సంపద సహిత మనుషులు కానీ ఎవరైనా పురుషులందరినీ. కానీ ఏం చేశారు, కొన్నిటిని కడగా పెట్టారు, చంపకుండా కడగా పెట్టి. ఎందుకోసం అంటే అయ్యా వీళ్ళని దేవుడికి బలి అర్పించాలి కదా. ఏం దేవుడు తప్ప, దేవుడు చెప్పింది చేయలా. దేవుని సేవకుడు సమూయేలు ప్రవక్త చేయలా. ఏమైంది, దేవుడు అతన్ని త్రోసివేశాడు. అతని నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. అలాగే ఈ యొక్క సంఖ్యాకాండం 4వ అధ్యాయం 20వ వచనం, 20వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8-11 వచనాలు వస్తే అక్కడ కూడా మనం చూస్తాం. అక్కడ కూడా జరగడానికి నష్టం జరిగింది. చెప్పింది చేయలేదు. దేవుడు చెప్పింది చేయటం ద్వారా, దేవుడు చెప్పింది సంపూర్తిగా చేయడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. దైవజనుడు మోషే ఆశీర్వదించాడు. దేవుడు చెప్పింది చేయకపోవడం ద్వారా కష్టాలు, నష్టాలు, శాపాలు, కీడు
శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి. అయితే మీరు ఎవరు చెప్పింది వింటారు? మరి అన్నది ఆయన మీతో ప్రభు మనతో ఏం చెప్పాడో అది చేద్దాం, ముందు సాగుదాం. దేవుడితో మాట తీసుకోవాలి.